నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ అక్షయ. విశాఖలో ఆకర్షణీయమైన హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ త్వరలో ప్రారంభం కానుంది. సాగర తీరం ఈ ఎక్స్పోకు వేదిక కానుంది. విశాఖ వాసులను అలరించేందుకు నిర్వాహకులు అయోధ్య రామమందిరం యొక్క అద్భుతమైన భారీ సెట్ను ఏర్పాటు చేశారు. మన సంస్కృతిని, కళలను, ఆధ్యాత్మికతను ఒక వేదికపైకి తెచ్చే ఈ ప్రయత్నం విశేషంగా ఆకట్టుకుంటుంది. అయోధ్య రామమందిరానికే వెళ్ళామా అనే అనుభూతిని పొందే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చేనేత, హస్తకళల అద్భుతమైన ప్రదర్శనతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. హైందవ ధర్మంలో, హిందూ ధర్మంలో ప్రధానంగా అత్యంత పవిత్రంగా కొలిచే, అత్యంత పవిత్రంగా చూసే శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ప్రాంతంలోని ఏదైతే రామమందిరం నిర్మించారో అదే తరహాలో ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఉత్తరప్రదేశ్లో ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామమందిరం తరహాలోని విశాఖ వేదికగా ఒక భారీ సెట్ నిర్మాణం కాబోతుంది. మన హైందవ ధర్మాన్ని ప్రతి భారతీయుడికి చాటి చెప్పే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామమందిరం ప్రతిష్టాత్మకంగా నిర్మించారో ప్రతి ఒక్క హైందవులు కూడా, ప్రతి ఒక్క హిందువు కూడా ఖచ్చితంగా అయోధ్య రామమందిరాన్ని దర్శిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా బలరాముని కళ్ళారా చూడాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా అయోధ్య రామమందిరాన్ని వీక్షించేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్ళడం కూడా జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో యూపీలో జరిగిన కుంభమేళాలో ప్రత్యేక ఒక ఆకర్షణగా నిలిచింది కూడా అదే ప్రాంతంలో అయోధ్య రామమందిరం తరహాలోనే కుంభమేళా జరిగిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. అదే తరహాలో ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజల కోసం ఎవరైతే ఈ ప్రాంతం నుండి అయోధ్య రామమందిరాన్ని వీక్షించేందుకు దూరం ప్రయాణం చేసిన నేపథ్యంలో ప్రత్యేకంగా విశాఖ ప్రజల కోసం, ఉత్తరాంధ్ర ప్రజల కోసం కలకత్తా నుండి సుమారు 250 మంది కళాకారులు అయోధ్య రామమందిరంలో ఏదైతే అక్కడ నిర్మించారో 3 శిఖరాలు, 5 మండపాలు, అదేవిధంగా 366 స్తంభాలను కలిగి ఉంటుంది. అక్కడ రాజస్థాన్ నుండి తెచ్చిన గులాబీ ఇసుక రాయిని అయితే అక్కడ నిర్మించారు. ఏదైతే అయోధ్య రామమందిరంలో అక్కడ ఏదైతే నిర్మాణం చేపట్టారో అదే తరహాలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 3 శిఖరాలు, 5 భవనాలతో పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం ఏ విధంగా నిర్మించారో అదే 5 మండపాలు, 3 శిఖరాలతో సేమ్ అయోధ్య రామమందిరం తరహాలోని ఒక భారీ సెట్ నిర్మాణం కాబోతుంది. విశాఖ వేదికగా పార్కు హోటల్ సమీపంలో ఈ సెట్ నిర్మాణం కాబోతుంది. మరొక వారం రోజుల్లో పూర్తిగా ఇది ప్రజల సందర్శనార్థం ఈ సెట్ అయితే త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే చేనేత, హస్తకళల ప్రోత్సహించే దిశగా ప్రత్యేకంగా ఇక్కడ ఎగ్జిబిషన్ రాబోతుంది. ఈ ఏదైతే మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా అయోధ్య రామమందిరం ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో భక్తులను బలరాముని దర్శించుకునే దిశగా లోపల మధ్యలో రాముని విగ్రహం ఉండబోతుంది. ఒకవైపు ఇన్ గేట్ ఉండబోతుంది, మరోవైపు రాముని వారిని దర్శించుకున్న తర్వాత ఒక అవుట్ గేట్ కూడా నిర్మాణం చేపట్టారు. అనంతరం ఈ ఏదైతే ఈ మండపం చుట్టూ కూడా ఈ బయట ప్రాంగణం అంతా కూడా సుమారు ఒక 60 స్టాల్స్ వరకు కూడా నిర్మించేందుకు ఈ ఉత్సవ కమిటీ అయితే ఏదైతే ఎగ్జిబిషన్ నిర్వాహకులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వారం రోజుల్లో విశాఖ వాసులకి అందుబాటులో తెచ్చేందుకు పూర్తి స్థాయిలో నిత్యం అయితే కార్మికులు కలకత్తా నుండి ప్రత్యేకంగా వచ్చిన కార్మికులు పనులు అయితే నిమ్మకమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవైపు సాగర్ తీరం, మరోవైపు అయోధ్య రామమందిరం దర్శించుకునే దిశగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి కావచ్చాయి. 250 మంది కలకత్తా కార్మికులతో అత్యున్నత టెక్నాలజీని ఉపయోగిస్తూ పూర్తిగా వెదురు కర్రలతోనే అయితే పూర్తిగా బ్యాంబూ కర్రలతోనే ఈ నిర్మాణం చేపడుతున్నారు. ఇటువంటి ఇనుముతో కాకుండా వెదురు కర్రలతోనే ఈ నిర్మాణం కూడా చేపడుతున్నారు. 3 శిఖరాలు ఏదైతే అక్కడ అయోధ్య రామ మందిరం ఉంటుందో అదే తరహాలో
పూర్తిగా నిర్మాణం కూడా చేపడుతున్నారు. మరోవైపు ఈ ప్రాంగణం అంతా కూడా హస్తకళ ప్రోత్సహించే దిశగా స్టాల్స్ కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు. అయితే మనకు హైందవ ధర్మాన్ని చాటి చెప్తూ మన ఏదైతే హిందూ ధర్మాన్ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన దిశగా ఏదైతే అయోధ్య రామ మందిరం ఉందో అదే తరహాలో మన సంస్కృతి భారతీయ కల్చర్ చూపిస్తూ హస్తకళలో ఒక ప్రాముఖ్యతను చూపిస్తూ మరోవైపు మన హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకునే విధంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల కోసం ప్రత్యేకంగా అయోధ్య రామ మందిరం తరహాలోనే ఈ యొక్క హస్తకళ చేనేత వస్త్ర ప్రదర్శనను త్వరలోనే విశాఖ ప్రజలు ముంగిట రాబోతుంది. ఏదైతే విశాఖ ఆర్కేబీచ్ పార్కు హోటల్ పక్కనున్న ఈ ప్రాంగణంలో ఈ ఎగ్జిబిషన్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఏదైతే ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో అత్యంత దిగ్విజయంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రజలైతే తిలకించారు. కుంభమేళాకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క మండపంలో బలరాముని దర్శించుకొని వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా సుమారు 2 నెలల పాటు కూడా విశాఖ వేదికగా ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. యూపీ తరహా తర్వాత ఏదైతే ఉత్తరప్రదేశ్ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబిషన్ ఉండబోతుంది. మరొక 5 ప్రాంతాల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు నిర్వాహకులు కూడా ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం అయోధ్య రామ మందిరం ఏ విధంగా ఉంటుంది, దాని చరిత్ర ఏంటి, అది ఏ విధంగా అక్కడ నిర్మాణం చేపట్టారు, లోపల విగ్రహం ఏ విధంగా ఉంటుంది, బయట వాతావరణం ఏ విధంగా ఉంటుంది, కళ్ళ కట్టినట్టు పూర్తిగా అక్కడ ఏ విధంగా నిర్మాణం చేపట్టారు అదే తరహాలో చూపించే దిశగా ఇక్కడ నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరొక 6 రోజుల్లో ఈ పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా పూర్తి స్థాయిలో కళాకారులు కూడా కృషి చేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.